మనోళ్ళు అమెరికాలో కూడా స్కామ్లు చేస్తున్నారు. అమెరికాలోని తెలుగువారికి ప్రతినిధులుగా ఉండే తానా సంఘంలోని ప్రముఖులే ఈ కుంభకోణానికి పాల్పడటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విరాళాల స్కామ్కు పాల్పడ్డ 700 మందిని ఓ కంపెనీ ఉద్యోగాల నుంచి తీసేసింది. కొలువు పోయిన వారిలో తానా ఉపాధ్యక్షుడు కూడా ఉండటం అమెరికాలోని తెలుగువారిలో సెన్సేషన్ అయింది. ఇంతకీ ఈ స్కామ్ ఏంటి, దాని సంగతి ఏంటి, ఒకసారి చూద్దాం. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సంస్థ అమెరికాలోని తెలుగు వారి కోసం ఏర్పడింది. తానా పేరుతో పిలుచుకునే ఈ సంస్థ అమెరికాలో సభలు నిర్వహించి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులను ఆహ్వానించి సత్కరిస్తుంటుంది. అటువంటి సంఘంలోని కొందరు అమెరికాలో నిధుల కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఫ్యానీ మే పేరుతో ఫేమస్ అయిన ఫెడరల్ నేషనల్ మార్టిగేజ్ అసోసియేషన్ అనే సంస్థ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 700 మందిని విధుల నుంచి తొలగించింది. అయితే ఇందులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడినందున 200 మందిని తొలగించింది. వీరిలో ఎక్కువ మంది తెలుగువారే. ఉద్యోగం పోగొట్టుకున్న వారిలో తానా రీజనల్ ఉపాధ్యక్షుడు కూడా ఉన్నారు. పలువురు తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించిన ఫెడరల్ నేషనల్ మార్టిగేజ్ అసోసియేషన్ అటువంటి వారందరినీ తొలగించింది. చారిటబుల్ డొనేషన్ మ్యాచింగ్ గ్రాంట్ పేరిట తానాతో కుమ్మక్కై సంస్థ నిధుల్ని దోపిడీ చేశారని వారిపై ఆరోపణలు వచ్చాయి. బయట నుంచి విరాళాలిచ్చినట్లు పత్రాలు సృష్టించి దానికి సమానమైన నిధులను వీరంతా కలిసి కంపెనీ నుంచి నొక్కేశారు. తానాతో సహా అనేక ఎన్జీఓలతో కుమ్మక్కై తాము పనిచేసే ఫెడరల్ నేషనల్ మార్టిగేజ్ అసోసియేషన్ నిధులు స్వాహా చేసినట్లుగా గుర్తించారు. ఇప్పుడు ఫ్యానీ మే సంస్థలో జరిగిన విధంగానే కొన్ని నెలల క్రితం అమెరికాలోని యాపిల్ కంపెనీలో కూడా ఇదే తరహా మోసం జరిగింది. యాపిల్ ఎంప్లాయీస్ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేసిన ఉద్యోగులు సుమారు $1,52,000 దోచుకున్నట్లు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే యాపిల్ కంపెనీ ఈ స్కామ్లో బాధ్యులైన 100 మంది ఉద్యోగులను తొలగించేసింది. వీరిలో కూడా ఎక్కువ మంది తెలుగువారే ఉండడం విశేషం. తానాతో పాటు మరికొన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ నిధుల స్కామ్లో కూరుకుపోయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం ప్రచురించింది.